హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S22 అల్ట్రా మొబైల్ని 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తోటి లాంచ్ చేసేసారు. సో ఆ మొబైల్ని అప్పుడు లాంచ్ చేసినప్పుడు అదే ఎక్కువ మెగాపిక్సెల్తో ఉండే మొబైల్ కదా. అయితే ఈ మొబైల్లో ఓన్లీ పేరుకు మాత్రమే 108 మెగాపిక్సెల్ అని కాకుండా ఈ మొబైల్ తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి చాలా బాగా క్యాప్చర్ అయ్యేవి, అవుతున్నాయి కూడా. సో మనకు ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానివ్వండి, హెచ్డిఆర్ అయినా కానివ్వండి, దాంతోపాటే వీడియో స్టెబిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా బాగా ఇది ఫొటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేసేది. దాంతోపాటు ఇప్పుడు చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S23 అల్ట్రా మొబైల్ని అయితే ఈ ఫిబ్రవరి 1 రోజు లాంచ్ చేయబోతున్నారు కదా. దాంతోపాటు వేరే మొబైల్స్ కూడా వీళ్ళకి వస్తాయనుకోండి. సో దీంట్లో 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ని అయితే యూజ్ చేయబోతున్నారు. సో ఈసారి సామ్సంగ్ S23 అల్ట్రాలో మనం మాట్లాడదగ్గ విషయాలలో మెయిన్ విషయం ఈ కెమెరా సెన్సార్ అనే చెప్పేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడినట్టయితే లో లైటింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుందని చెప్తున్నారు. దీనిలో మనకు ISOCELL HP2 సెన్సార్ని వాడతారని చెప్పేసి తెలుస్తుంది. దీనిలో మనకు 0.6 మైక్రోమీటర్ పిక్సెల్స్ని అయితే యూజ్ చేసిన కారణంగా, అంటే చాలా చిన్న మైక్రోమీటర్ పిక్సెల్స్ని యూజ్ చేసిన కారణంగా మనకు ఫోటోలో క్లారిటీ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. హై రెజల్యూషన్ ఉండే ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దీనిలో వీళ్ళు టెట్రాక్స్ 2ని యూజ్ చేశారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే 4 పిక్సెల్స్ని కలిపి ఇది ఒక పిక్సెల్ లాగా చేసి ఫోటోని క్యాప్చర్ చేసేది కదా. ఇప్పుడు మనకు 16 పిక్సెల్స్ని కలిపి ఇది ఒక ఫోటో లాగా క్యాప్చర్ చేస్తుంది. దీని కారణంగా లో లైటింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మనం S22 గురించి మాట్లాడినట్టయితే లో లైట్లో మనకు అంత బాగా ఫొటోస్ అనేవి క్యాప్చర్ అయ్యేవి కాదు. కాకపోతే ఇప్పుడు S23 అల్ట్రా గురించి మాట్లాడినట్టయితే లో లైట్లో ఎక్సలెంట్ ఫొటోస్ క్యాప్చర్ అవుతాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే మనం నైట్ మోడ్ పెట్టుకున్నా కూడా ఇంకా సూపర్ ఫొటోస్ని క్యాప్చర్ అవుతాయట. అది మనకు వీడియోలో అయినా కానివ్వండి, లేకపోతే పిక్చర్ పరంగా చూసుకున్నా అయినా కానివ్వండి. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి దీనిలో 8K వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి అవసరం పడేది అనుకోండి. కాకపోతే 8K వీడియోస్ని 30 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈసారి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటే మనకు 4K వీడియోస్ని 60 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఈసారి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈసారి మనము వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ తోటి వీడియోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు 8Kలో. సో దీంతో మనము సినిమాటిక్ వీడియోస్ని చాలా బాగా షార్ప్గా ఉండే వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో దాంతోపాటు ఈసారి మనకు న్యూ డ్యూయల్ వర్టికల్ ట్రాన్స్ఫర్ గేట్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దీని కారణంగా ఓవర్ ఎక్స్పోజర్ అనేది రిడ్యూస్ చేస్తుంది. దాంతోపాటే కలర్ రీప్రొడక్షన్ అనేది బ్రైట్ లైట్గా ఉంటుంది చూసారా, ఆ ప్లేసెస్లో చాలా బాగా ఇది క్యాప్చర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఈ HP2 సెన్సార్స్లో ఆటో ఫోకసింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. సో డిమ్ లైట్ ఏరియాస్ ఉంటాయి చూసారా, అక్కడ కూడా చాలా ఫాస్ట్గా హారిజాంటల్గా అయినా వర్టికల్గా అయినా కానివ్వండి ఆటో ఫోకసింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు స్మార్ట్ ISO ప్రోని యూజ్ చేసేసారు. దాని కారణంగా మనకు డిఫరెంట్ అంటే HDR ఫొటోస్ని మనం క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా. దానిలో మనకు మిడ్ లెవెల్ హై ఉంటాయి చూసారా, వాటన్నిటిని కంబైన్ చేసి ఒక మంచి అవుట్పుట్ ఇచ్చే విధంగా అయితే ఇది వర్క్ చేస్తుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు ఈసారి తీసుకొని రాబోయే సామ్సంగ్ ISOCELL HP2 సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే 200 మెగాపిక్సెల్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి ఫొటోస్లో వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లో లైట్లో అయినా కానివ్వండి, ఆటో ఫోకసింగ్లో అయినా కానివ్వండి, ఇది మనకు కనిపించబోతుంది. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే మనకు చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కెమెరాలో అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు 12 మెగాపిక్సెల్ సంబంధించిన 2 కెమెరాస్ని అయితే వీళ్ళు ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారనుకోండి. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అనుకోండి, తర్వాత వైడ్ యాంగిల్ కోసం అనుకోండి. మరి మొబైల్ అనేది ఫిబ్రవరి 1 రోజు అయితే లాంచ్ అవ్వబోతుంది కదా. మరి ఆ రోజు అయితే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవి అన్నీ తెలిసిపోతాయి. సో మరి మీరు ఈ మొబైల్ కెమెరా ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.